ఓ రేంజ్ లో వడపోతలు 2 డజన్ల మందిని ఫిల్టర్ చేసి ఎంపిక చేసిన హ్యాండ్ పిక్ పీస్ ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్థి ఇప్పుడు అక్కడ గులాబీ పార్టీని గట్టుకు చేర్చబోతున్నారా లేక నిలువునా ముంచబోతున్నారా? ఆ బ్రదర్స్ విషయంలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెతను ఎందుకు వాడేస్తున్నారు? ఇంతకీ ఎవరా సోదరులు? లెట్స్ వాచ్. నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు భారీ కసరత్తే చేశామని చెప్పుకుంటారు జిల్లా బీఆర్ఎస్ నేతలు. 2 డజన్ల మంది ఆశావహులను వడపోసి ఫిల్టర్ల మీద ఫిల్టర్లు వేసి అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపిక చేశామన్నది వాళ్ల మాట. ఆ విషయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పంతం నెగ్గించుకుని సోదరుడికి టికెట్ ఇప్పించుకున్నారు అన్నది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు, ముఖ్య కార్యకర్తల మీటింగ్లు, అధినేత బస్సు యాత్ర అన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోయాయి. కానీ అసలు పంచాయతీ ఆ తర్వాతే మొదలైందట. అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు తగాదాలకు ఆజ్యం పోసి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించిన సీనియర్ నేతకు తాజాగా అవే చుక్కలు కనిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. అధికారంలో ఉన్నప్పుడు ఓ కీలక నేతకు సన్నిహితంగా ఉంటూ కొందరు ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కంచర్ల ఇప్పుడు పరువు కోసం వాళ్లనే వేడుకోవాల్సి వస్తోందట. అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తరపున ప్రచారంలోకి అడుగుపెట్టిన ఆయన సోదరుడు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాటంటేనే మాజీలు చిర్రెత్తిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మెజారిటీ విషయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇంకా మంట పెడుతున్నట్టుగా తెలిసిందే. మీ సెగ్మెంట్ పరిధిలో ఎంత మెజారిటీ తెప్పిస్తావని సీనియర్స్ ని అడుగుతుండటంతో ముందు నీ సంగతేంటో చెప్పమని సూటిగాను సుత్తి లేకుండా అడిగేస్తున్నారట. ఇంట గెలిచి రచ్చ గెలవమని సదరు మాజీలు చెప్పకనే చెబుతున్నట్టు తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రసంగం కొంప ముంచేలా ఉందని, ఇదేదో తేడాగా ఉందని భావించిన గులాబీ పార్టీ నేతలు ఆయన్ని నల్లగొండ సెగ్మెంట్ కు మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం ఆ నోటా ఈ నోటా క్యాడర్ చెవిన పడటంతో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సెటైర్లు వేస్తున్నారట. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియకపోతే ఇలాగే ఉంటుందని పెదవి విరుస్తున్నట్టు తెలిసిందే. అటు అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి వ్యవహార శైలి కూడా గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు ఉందని, ఇదేం పద్ధతని ఫైర్ అవుతున్నారట కొందరు మాజీలు. ఇటీవల పార్టీ చేసిన సర్వేలో సైతం నల్లగొండ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ గ్రాఫ్ లేదని, మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పట్టు సంపాదించలేదని తేలిందంటున్నారు. ఈ విషయం తెలిసిన మాజీలు ముందు కంచర్ల బ్రదర్స్ ఇంట అంటే నల్లగొండ సెగ్మెంట్లో గెలిచి రచ్చగెలిస్తే బాగుంటుందని చెప్పేస్తున్నారట. పోలింగ్ టైం దగ్గర పడుతున్నా తీరు మారకపోతే ఎలాగన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయట. ఈ సోదరుల వైఖరి వల్ల కేసీఆర్, హరీష్ రావు టూర్ల వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని, ఈ పరిస్థితులు అభ్యర్థిని ఏ తీరాలకు చేర్చుతాయోనని గుసగుసలాడుకుంటున్నాయి గులాబీ వర్గాలు.